మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో, కోపంగానా లేకపోతే బాధగానా ఎక్సైటెడ్గానా తెలియదు గైస్. లెట్స్ సీ, ఇంటికి పోయి చూద్దాం. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 1.5 month తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. పెద్ద రీజన్ ఏం లేదు, వర్క్లో బిజీగా ఉండే అంతే. ఒక 15 days నుంచి నా వాయిస్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు బ్యాక్ టు నార్మల్లో ఇంకా తెలీదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇండియా వెళ్తున్నామనంటే షాపింగ్, ప్యాకింగ్, ఇల్లు క్లీనింగ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. ఫస్ట్ ఆ బిజీ వర్క్స్తో స్టార్ట్ అయ్యింది. అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదు. ఇండియా ఎందుకు వెళ్తున్నా అంటే మా తమ్ముడు పెళ్ళి ఉంది, సో అందుకనే వెళ్తున్నాం. ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో కంప్లీట్గా సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా ఏం కాదు. మేము ఆల్రెడీ ఇండియా వస్తున్నామని తెలుసు, తమ్ముడు పెళ్ళి అంటే అఫ్కోర్స్ ఇండియా వస్తున్నామని తెలుసు కదా. కానీ డేట్స్ చేంజ్ ఉన్నాయన్నమాట, అది చెప్పలేదు మా అమ్మ వాళ్ళకి. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరికీ తెలుసు, జస్ట్ మా అమ్మ మా తమ్ముడికి వాళ్ళకొక్కటే తెలీదు. మా పిన్నికి ఇంకా మా ఇద్దరు సిస్టర్స్కి మాత్రమే చెప్పా మా ఇంట్లో. అంటే ఒకరు హెల్ప్ కావాలి కదా ఖచ్చితంగా. సో మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతారు, మా తమ్ముడు ఎట్లా రియాక్ట్ అవుతారు అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇట్లా. కానీ కవర్ చేయడం మాత్రం చాలా కష్టం. ఎన్నోసార్లు తెలియకుండానే హింట్స్ వెళ్ళిపోయాయి అన్నమాట. బట్ స్టిల్ వాళ్ళు అంటే మా మమ్మీకి అంతా క్లిక్ అవ్వలేదు, పెళ్లి పనుల్లో అదంతా బిజీగా ఉండి. బట్ మా తమ్ముడికి ఒకవేళ అంత ఐడియా వచ్చింటే తెలిసిపోయేదేమో, కానీ మా మమ్మీ కాబట్టి కొంచెం మేనేజ్ చేయగలిగాం. సో ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ యూఎస్లో షాపింగ్ ఏం ఎక్కువ చేసిందేం లేదు, ఎందుకంటే ఈసారి షాపింగ్ అంతా ఇండియాలోనే ఉంటుంది కదా. నార్మల్గా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం మమ్మీ వాళ్ళకి, వీడియో స్టార్టింగ్లోనే చూపించా కదా. మా మమ్మీ ఇంతకుముందు మర్చిపోయి ఉన్నారనమాట, అందుకే ఈసారి ఇంకొన్ని తీసుకొని రా అన్నారు అంతే. ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ చూపించా కదా, అది మా మరదల కోసం తీసుకున్నా అనమాట. ఇంకేం షాపింగ్ అయితే చేయలేదులే. జనరల్గా పేరెంట్స్కి తీసుకుంటాం కదా బెంగే, ఇక్కడి నుంచి యూఎస్ నుంచి వెళ్ళే వాళ్ళకి కాలు నొప్పులకి కానీ బ్యాక్ పెయిన్కి కానీ అది బాగా వర్క్ అవుతుంది, సో అది తీసుకున్నా అంతే. ఇంకేం తీసుకోలేదు. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. పిల్లలు అయితే బాగా ఎగ్జైటింగ్ ఉన్నారు. మా అమ్మ పెళ్ళి కరెక్ట్ హాలిడేస్ టైంలోనే పెట్టుకుంది. మనకి ఈసారి ఎక్కువ డేట్స్ కూడా లేవు, ఓన్లీ జూన్ ఎండింగ్ అట్లా ఆ టైంలోనే ఒక్కటే ఉండే కదా మంచి రోజులు. సో మాకు కూడా హాలిడేస్ అప్పుడే అనమాట, వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి కరెక్ట్ ఆ డేట్స్లోనే ఉండేటట్టు పెట్టుకుంది. మేము వెళ్ళిన ఒక 10 daysకే పెళ్ళి ఉంది, సో ఎక్కువ టైం కూడా లేకుండే. అందుకే నాకు వీడియోస్ తీస్తున్నా కానీ పెద్ద పోస్ట్ చేయడానికి అట్లా టైం కూడా కుదరలేదు, పనులు ఎక్కువ ఉండిపోతాయి కదా. సో పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పనులతో అట్లా బిజీ అయిపోయి సో 1 month అట్లాగే తెలియకుండానే గడిచిపోయింది. మాకెప్పుడు సీటింగ్ 3 ఒక దగ్గర, ఒకటి మాత్రం ఒక దగ్గర వస్తుంది. మ్యాక్సిమం అట్లే వస్తుంది అనమాట. మేముగ్గురం ఒక దగ్గర కూర్చుంటాం, నేను పిల్లలు. సుధీర్ ఒక దగ్గర కూర్చుంటాడు. వీళ్ళని మేనేజ్ చేయడం అని అంటే ఇంకా నేను టేక్ కేర్ చేయాల్సిందే. వచ్చిన వెంటనే ఇంకా స్క్రీన్ చెక్ చేయాల్సిందే కదా పిల్లలు, ఏం మూవీస్ ఉన్నాయి, ఏం గేమ్స్ ఉన్నాయి, ఫస్ట్ అవి చెక్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారని చెప్పి అన్నీ ఓపెన్ చేస్తుంది అనమాట. నైట్ జర్నీ కదా, మనకు పేస్ట్ అండ్ బ్రష్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం కూడా కావాలంటే క్యారీ చేసుకోవచ్చులే. అన్నీ చెక్ చేసుకొని ఒకసారి పెట్టుకొని నెక్స్ట్ మూవీస్ ఓపెన్ చేస్తుంది. నేను కూడా అసలు ఏ మూవీస్ ఉన్నాయి తెలుగు మూవీస్ అని ఓపెన్ చేసా, కానీ 3 ఉన్నాయి. కొన్ని ఇంకా బాలీవుడ్ మూవీస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. నైటే కదా పడుకుంటాము, 1 or 2 మూవీస్, మోస్ట్లీ 1 మూవీ చూసేసి పడుకుంటా నేను అంతే. నేను ఎప్పుడు జర్నీ చేసినా లెమన్ రైస్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా. నాకు కొంచెం నాజియా ఫీలింగ్ అట్లా ఏమన్నా వస్తే ఇది తింటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో పిల్లలకి కూడా చాలానే ఎక్కువ కొంచెం అట్లా వామిటింగ్స్ కానీ అట్లా ఎప్పుడైనా అయ్యేవన్నమాట. ఆద్విక్ ఏం కాదు, నార్మల్గానే ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఏం అంత నచ్చలేదు మాకైతే, మేము ఖతార్ ఎయిర్వేస్లో వచ్చామన్నమాట. ఫుడ్ అయితే నిజంగా అంటే ఏం నచ్చలేదు, అంటే మిగతా ఎయిర్వేస్తో కంపేర్ చేసుకుంటే ఇవి నాకైతే పెద్ద నచ్చలే అనమాట. వీళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు, నేను వెజ్ తీసుకున్నా. ఆద్విక్ మూవీస్ కంటే ముందు ఎక్కువ గేమ్స్, పజిల్స్ ఇవి ఇంట్రెస్ట్ అనమాట.
అవి కానీ ఉంటే మూవీ ఏం చూడడు. సో వాడు కాసేపు చెస్ ఆడి ఇంకొంచెం సేపు వేరే పజిల్స్ ఆడి తర్వాత కొంచెం తిన్నాడు. ఆ కర్రీస్ అంతా అట్లే పెట్టాడనమాట. ఆ ఉన్న మధ్యలో కొంచెం రైస్కి యాడ్ చేసి ఇచ్చా. చాలా ఓకే తింటుంది, తననేమి పెద్ద ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే ఇట్లా కొంచెం బిర్యానీ రైస్ లాగా ఇచ్చి దాంట్లో పన్నీరే ఉంది, మళ్ళీ పక్కన కూడా పన్నీర్ కర్రీనే ఇచ్చాడు. ఒక 1.5 hours స్లీప్ తర్వాత మళ్ళీ ఏదో స్నాక్ తెచ్చిచ్చాడు అనమాట, వెజ్ రోల్ టైప్. తినలేదు యాక్చువల్లీ, నిద్రలో షూట్ చేసి అంతే. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఉప్మా ఇచ్చాడు. ఉప్మా పక్కల సాంబారు సేమ్ అదే పొటాటో సాంబార్, మళ్ళీ పొటాటో కర్రీ లాగా, అంటే ఒక కైండ్ ఆఫ్ కర్రీ కూడా కాదు అది, మనం ప్యాటీ లాగా అది ఇచ్చాడు అనమాట సేమ్. సో అది తిన్నాము. ఆద్విక్ అయితే లేయలే, వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. ఇంకా లేచిన తర్వాత ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది. బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత 3 hours. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో చెప్పలేదు కదా, మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తారు, నేను ఏమని మేనేజ్ చేయాలి అన్నది ఎక్కువ ఉండింది అనమాట నాకు. ఆల్మోస్ట్ 5 to 6 hours లేఓవర్ ఉండింది మధ్యలో. ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతూ ఉండింది. సరే స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో వీడియో కాల్ అయితే మాట్లాడతారు కదా ఇంట్లో. సో ఒక దగ్గర కూర్చొని అక్కడ నా స్క్రీన్ చూసారా, నేను మార్క్ చేస్తున్నా, హ్యాండ్ అంతా క్లోజ్ చేసుకొని ఉన్నా అనమాట. పక్కలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నామా, స్లీప్ టైం చెక్ చేసుకుంటున్నా అనమాట. అట్లాంటి టైమింగ్ ఇండియా టైమింగ్, నాకు పని ఉంది అట్లా చెప్పుకుంటూ కొంచెం సేపు మాట్లాడి కట్ చేసాం. మళ్ళీ మాకు ఫ్లైట్ డిలే ఉంది కాబట్టి గేట్ ఏది అవన్నీ ఇంకా తెలియదు అనమాట. సో అందుకే ఊరికే అలా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉందనమాట, చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సర్లే మేము అప్పటి వరకు షాపింగ్ అట్లా చేద్దాము, డేట్స్ తీసుకుందామని అనుకున్నాం అనమాట. ఇక్కడ డేట్స్ బాగుంటాయి కదా, సో ఈ బాక్సెస్ తీసుకున్నాం. ఇవి ఒక్కొక్కటి $11 ఉండే, 2 boxes తీసుకున్నాం. ఇంకా పిల్లలు వేరే చాక్లెట్స్ అవి ఇవి కూడా చూస్తున్నారు. మనకి ఎక్కడైనా సేమ్ చాక్లెట్సే, ఇండియాలో కానీ యూఎస్లో కానీ, ఇవి ఇంకా అన్ని ప్లేసెస్లో అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇట్లా లేఓవర్స్ ఉన్నా, మనకు ఫ్లైట్ డిలేస్ ఉన్నా పిల్లల్ని ఎంగేజ్ చేయడం అంటే చాలా కష్టం. మనం అంటే ఎంతసేపు అయినా ఉంటాం కానీ ఇక్కడ 6 hours లేఓవర్కి వచ్చేసరికి నాకు పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలరా బాబు అనుకున్నా. కానీ ఇక్కడ ప్లే ఏరియా ఉంది, సో అక్కడే కూర్చున్నాం. చాలామంది ఫ్లైట్ లేఓవర్స్ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడే కూర్చొని ఉన్నారనమాట. పిల్లలు ఆడుకున్నారు, ఇట్లాంటి మంచి క్రియేట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. బాగా అనిపించింది. ఇట్లా ప్లే జోన్ ఉంటే చాలా బెటర్, కిడ్స్ ఉన్నప్పుడు అక్కడ స్టే చేయొచ్చు. ఇంకా గేట్స్ కూడా తెలియదు కదా, సో అందుకే ఇక్కడ ఉండి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను కాసేపు వాళ్ళతో పాటే ఇట్లా వీడియో తీసుకొని మళ్ళీ మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారనమాట. డైలీ మాట్లాడి అలవాటు అయిపోయి ఈరోజు సడన్గా కాల్ చేయకపోతే మళ్ళీ డౌట్ వస్తుంది కదా. ఆల్రెడీ 2-3 hints పోయినాయి, బట్ స్టిల్ మా మమ్మీ ఏమంతా కన్సిడర్ చేయలేదనుకోండి. కానీ మళ్ళీ ఎందుకులే రిస్క్ అని ఒక సైడ్కి వెళ్ళేసి కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. అప్పటికి యూఎస్లో మాకు మార్నింగ్ అయ్యి ఉంటుంది. అందుకు చెప్పాను, నేను పార్క్కి తీసుకొని వచ్చా, సుధీర్ టెన్నిస్ కోసం వచ్చామని చెప్పి. ఇంకా తర్వాత కొంచెం ఆకలి అయితే కొంచెం లెమన్ రైస్ ఇంకా చిప్స్ అవన్నీ స్నాక్స్ తెచ్చుకున్నాం, తిని ఇంకా టైం ఉంటే వాడికి కొంచెం ఐప్యాడ్ ఇచ్చా అనమాట, గేమ్స్ ఆడుతున్నాడు. నేను చాలా అట్లా కూర్చొని ఉన్నాము. కాసేపు తర్వాత సరే మాకు గేట్ అనౌన్స్ చేశారు, ఇంకా నెక్స్ట్ ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ గేట్ దగ్గరకు వచ్చాం. ఎంతో డిస్టెన్స్లో వెళ్ళలేదులే, అక్కడే ఉన్నారు కానీ మేము సరిగ్గా చూడలేదు అనుకుంటా, కనిపించలే. మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాం. అసలు చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ 7:30కి అట్లా ఫ్లైట్ ఉండాల్సింది. 6 hours డిలే కదా మళ్ళీ మాకు. 1:32 అట్లా అయిందనమాట. సరే లోపలికి వెళ్ళి ఇంకా ఇది నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్ లాగానే ఉందన్నమాట. దీంట్లో టీవీస్ ఉంటాయేమో, పిల్లలు ఎగ్జైట్ అయ్యారు ఫస్ట్. మేము వెళ్ళిన తర్వాత గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, జస్ట్ 3 hours కదా అని. ఇక్కడ టీవీస్ ఏమి ఉండవు మ్యాక్సిమం అని అనుకున్నట్లే అయ్యింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏం కాదు, డొమెస్టిక్ ఫ్లైట్. ఇక్కడ మాకు బ్యాగ్స్ కూడా అన్నీ పెడుతున్నారనమాట. సో దాంట్లో మా బ్యాగ్స్ కనిపిస్తే మేము చూసుకుంటూ వీడియో తీసాం.
సో వీళ్ళు ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. పిల్లలు మా వాడైతే ఇట్లా నోరు తెరుచుకొని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. అంటే ఇంత దగ్గర నుంచి చూడలేదనమాట, తన పక్కలే నిలబడి చేస్తుంటే ఎయిర్ హోస్టెస్ అట్లే చూస్తున్నాడు. కొంతసేపు తర్వాత ఈ స్నాక్స్ ఇచ్చారు. ఒకటేమో కుకీ ఇచ్చాడు, ఒకటేమో సమ్ మ్యాంగో జ్యూస్ ఏదో, తర్వాత ఈ శాండ్విచ్. ఈ శాండ్విచ్ అయితే అసలు ఎంత వరస్ట్గా ఉందంటే దాంట్లో క్యాలీఫ్లవరే ఎక్కువ ఉందన్నమాట. సో అసలు ఏం తినాలి, అట్లే ఉండి పడుకున్నాం. ఇంకా ల్యాండింగ్ టైం వచ్చేసింది. మాకు ఒకటి ఫిల్ చేయమని పేపర్ ఇస్తారు, ఎందుకంటే ఆద్వికి యూఎస్ బాన్ కదా. సో వాళ్ళ ఓసిఐ దాని గురించి ఫిల్ చేసేసుకోవాలి ముందే, ల్యాండ్ అవ్వక ముందే. దిగిన వెంటనే అసలు ఒక తెలియని హ్యాపీనెస్, ఒక ఎంజాయ్మెంట్, అమ్మయ్య మన ప్లేస్కి వచ్చేసినామని చెప్పి ఓ ఫీలింగ్. అది ఇట్లా అబ్రాడ్ రిటర్న్స్ వచ్చే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మేము ఏదో దూరం ఉన్నాం అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఇండియాని మాత్రం చాలానే మిస్ అవుతాం. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డేస్ తెలియకుండానే ఫాస్ట్గా అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ టు మా లైఫ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరికి ఉండదు దూరం ఉండాలని, కానీ సిచ్యువేషన్స్ కదా, ఇంకా ఉండాల్సి వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మేమైతే లగేజెస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మాత్రం పోర్టర్స్ పిచ్చి పిచ్చి డబ్బులు అడుగుతారబ్బా. నాకైతే అసలు ఏం మోయలేదు, ఒకటే తీసుకున్నాడు, మిగతావి నేను సుధీరే పుష్ చేసుకుంటూ వచ్చాము. బట్ స్టిల్ ఆయననే ఆల్మోస్ట్ ఒక 1300 అట్లేమో తీసుకున్నాడు. ఇంకేం యూజ్ ఉంది, మావి మేమే పుష్ చేసుకొని, అసలు ఈ కాన్సెప్టే అర్థం కాదు. వాళ్ళకి పే చేయాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనది మనం పుష్ చేసుకొని పోవడమే బెటరు. సో అన్నీ అట్లా పెట్టేసుకొని ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట హైదరాబాద్లో. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ ఆఫ్టర్నూన్ కొత్త ఆవకాయ ఉంటుంది కదా, టేస్ట్ చేయకుండా డెఫినెట్గా ఆగలేము. సో అన్నంలో మంచిగా ఆవకాయ పప్పు వేసుకొని మంచిగా లంచ్ చేసేసాం. మేము దిగిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మా మమ్మీ కాల్ చేసింది నాకు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి మా మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ తను కాల్ చేసి మాట్లాడేటప్పుడు మా మామయ్య చెప్పారనమాట, ఇట్లా సుధీర్ వాళ్ళు వస్తున్నారు, పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అని. ఆ ఇన్ఫర్మేషన్ మా మామకి వెళ్ళింది, అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి. ఆయనేమో మా మమ్మీకి కాల్ చేశాడు, ఇట్లా చిన్ని వచ్చిందంట అని. మా మమ్మీ నాకు కాల్ చేసి నువ్వు వచ్చావా అంటే అసలు కవర్ చేయలేక చచ్చా, నేను అసలు వీడియో తీసుకోలేదు. అప్పుడు ఇంట్లో ఎవరు లేరనమాట. సుధీర్ వాళ్ళేమో టెంపుల్కి వెళ్ళారు, నేను ఇక్కడ మా వదిన వాళ్ళ పిల్లలు ఉంటే ఏవేవో మేనేజ్ చేసి, అమ్మ నైట్ అయింది, కాల్ చేసి ఇండియాకి వచ్చావా అని అడుగుతావేందమ్మా, మాకు రాత్రి కదా పడుకున్నా, చాలా కవర్ చేశానండి, మంచిగా పిచ్చి యాక్టింగ్ చేసిన. కానీ మా అమ్మ అయితే నమ్మేసింది నేను ఇంకా యూఎస్లోనే ఉన్నా అని. అదే కదా నువ్వు వస్తే నాకు చెప్తావు కదా, యూఎస్లోనే ఉన్నావు కదా అనుకొని ఫోన్ పెట్టేసింది. నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, అమ్మో ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ వేస్తుంది ఏంది నేను యూఎస్లోనే ఉన్నా అని. వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత, అంటే బాధపడుతుందా చెప్పలేదని, లేకపోతే కోపమా, లేకపోతే ఏందో అర్థం కాలే కొంచెం సేపు. అండ్ వీనికైతే హెయిర్ కట్ చేపించేసా అనమాట. చాలా రోజుల నుంచి అట్లే పెట్టుకొని ఉన్నాం హెయిర్. సర్లేరా మామయ్య పెళ్ళి మాకు ఫిక్స్ అవుతుందని తెలుసు, కానీ డేట్స్ ఇంకా అప్పుడంతా కన్ఫర్మ్గా కాలే అనమాట. సో ఇంకా అయిన తర్వాత ఇండియాలోనే మంచిగా హెయిర్ కట్ చేయించుకుందాం, యూఎస్లో ఎందుకని వచ్చిన వెంటనే ఆ రోజు నైట్ వాడికి ఇంకా హెయిర్ కట్ చేయించా. అసలు చాలా బాగా అనిపించింది అనమాట వాడి హెయిర్ కట్ చూసి. నాకు యూఎస్లో మాత్రం అసలు నచ్చదు అసలు. వాళ్ళు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు, చాలా మెసప్ అయిపోతుంది ఖచ్చితంగా ఎవ్రీ టైమ్. వీడికి ఇండియాలోనే బాగా చేస్తాడు. సో అందరం వెళ్ళేసి వచ్చినాం, వాకబులే అనమాట, అట్లా నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చాం హ్యాపీగా. ఈవినింగ్ ఇంకా నైట్ డిన్నర్ ఉగ్గాని బజ్జీ తింటున్నాం. డిన్నర్ అయిపోయాక కాసేపు పిల్లలతో పాటు మా పిల్లలు నేను ఊరికే ఒక గేమ్ ఆడదామని చెప్పి నేను కూడా కూర్చొని ఉన్నా, ఇంకా అప్పటికి నిద్ర రావట్లేదని. అండ్ ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళిపోవాలి యాక్చువల్గా గద్వాల్కి,
కానీ మాకు వీసా ఉండిందనమాట డ్రాప్ బాక్స్. సో దానికోసం వెళ్ళాము. మేము అందరం వెళ్ళి ఇంకా డ్రాప్ బాక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మా సిస్టర్స్, నేను చెప్పా కదా వాళ్ళిద్దరికి ఒకటే తెలుసు అని, మా డ్రైవర్కి చెప్పాను అనమాట లాస్ట్ మూమెంట్లో, చెప్పకు ఇట్లా హైదరాబాద్లో పెళ్లి షాపింగ్ పని ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపి అమ్మ, ఎక్కువ తిరిగేది ఉంటుంది, నువ్వు వస్తే నీకు కాలు నొప్పులు కదా అటు ఇటు తిరగలేవని చెప్పి వాళ్ళిద్దరిని రమ్మని చెప్పా. మా మమ్మీకి అప్పటికే అర్థం కాలేదు, సరేలే వాళ్ళని బొమ్మంటుంది కదా ఎక్కువ తిరగాలేమో, నేను అక్కడి నుంచే కోఆర్డినేట్ చేస్తా అని తెలుసు. సో తీసుకొని నా వీసా డ్రాప్ బాక్స్ చేసేసి వెంటనే బయలుదేరామన్నమాట. మాకు ఆఫ్టర్నూన్ ఉండింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాను నేను, పిల్లలు. సుధీర్కి వర్క్ ఉందన్నమాట, సో తను అక్కడే ఉండిపోయాడు. మేము ఇక్కడ మధ్యలో ఆగి పురుగులు తింటున్నాం, ఈవినింగ్ స్నాక్స్. మాట్లాడుతూనే ఉన్నాం అనమాట, అసలు ఏమవుతుందో ఇంట్లో ఏం చెప్పలేదు కదా. అక్కడికి కాల్ చేస్తూ ఉన్నారు, ఇద్దరినే కదా పంపించారు, బయలుదేరాలా లేదా వస్తున్నారా లేదా అని కాల్స్ వస్తూనే ఉన్నాయి. వస్తున్నాం అని మేనేజ్ చేస్తున్నాం, నైట్ అయిపోతుంది కదా. సో మేము ఒక ప్లాన్ చేసాం అనమాట, నార్మల్గా వెళ్తూ స్నాక్స్ తీసుకుందాం, బజ్జీలు తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్తారు లోపలికి, అమ్మమ్మ స్నాక్స్ తిను అని. అది నా ప్లాన్. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో, మీరు కూడా చూడండి నాతో పాటు. అరే అది చెప్పు, టెన్షన్ అవుతుంది గాయస్. మా అమ్మేమో 30th వస్తా అనుకుంటుంది, నిన్ననే వచ్చిన. ఈరోజు పొద్దునడితే కూడా చాలా కవర్ చేసిన, వచ్చినావు కదా అని అడిగితే నేను ఎక్కడ వచ్చినా, మా పండుకుంటే రాత్రి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని ఓవర్ యాక్షన్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ టైం టెన్షన్ అవుతుంది, మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో, కోపంగానా లేకపోతే బాధగానా ఎగ్జైటెడ్గానా తెలియదు గాయస్. లెట్స్ సీ, ఇంటికి పోయి చూద్దాం. రానక దత్తులు తీసుకోరా. ఈ జాతీలో 2 గంటలకి అప్పుడు ఎందుకు పోయింది, మళ్ళీ తెచ్చుకుంటుంటుంది మీద నాయ కూడా తెలియదు. 2 గంటలు పోయినారా అని ఆలోచించుకుంటున్నా. అడిగినావా బజ్జీలు తింటావా అని? నువ్వు పట్టుకున్నావు, మళ్ళీ ఇట్లా తీస్తుంటే నేను వీళ్ళు వదిలేసిపోయినా. వారితో మాట్లాడినప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా, నీతో మాట్లాడలేదు కదా నిన్న ఒక దగ్గర ఇట్లా దూరం పెట్టుకొని ఇట్లా చేయి పిల్లలు ఆడుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ లో పిల్లలు అరుస్తుంటే ఏంటంటే ఏమని చెప్పినంటే పార్క్ పోయినాం, సౌండ్ వస్తుంది,